శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. మే 17 నుంచి కూడా అధిక మాసం ప్రారంభమైంది. జూన్ 15 వరకు కూడా ఉంటుంది. ఈ మాసాన్ని సద్వినియోగపరుచుకోవాలని కూడా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరిచ్చారు ఋషులు. అయితే ఇంత గొప్పదైనటువంటి, అరుదైనటువంటిది 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి ఈ మాసాన్ని సద్వినియోగపరుచుకోవడం మానేసి శూన్యమాసం అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. ఈ నెలలో మనం మంచి క్రతువులు ఏం చేయాలి? చేయకూడనటువంటివేమిటి? చేయవలసినటువంటివేమిటి? అనేటువంటి గొప్ప విషయాలన్నీ గూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మొదట ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. సైన్సే, ఆస్ట్రానమీ మనకి సౌరమానం అంటాం. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగేటువంటి కాలాన్ని లెక్కిస్తే 365 రోజులొస్తుంది. అలాగే చాంద్రమానం అంటాం. చంద్రగమనం. చంద్రగమనంలో 354 రోజులొస్తుంది. అయితే సౌరమానంలోని, చాంద్రమానంలోని మనకి వ్యత్యాసం ఎంత? 11. ఈ 11 రోజులు సరిచేసి 32 నెలలకొకసారి ఋషులు ఏం చేశారంటే, అధిక మాసాన్ని ఏర్పరిచి, కాలగమనాన్ని సరిచేస్తూ, పండుగలన్నీ కూడా సకాలంలో ఎప్పుడు పండుగలు రావాలో అప్పుడొచ్చేలా చూస్తూ, వాటిని సరిచేయడానికి వచ్చిన పద్ధతే అధిక మాసం. పద్మపురాణంలో అధిక మాసాన్ని మలమాసం, శూన్యమాసం అని చెప్పి ఏ అధిష్టాన దైవం కూడా ఈ మాసానికి ఉండడానికి ఇష్టపడలేదట. ప్రిసైడింగ్ డైటీ అంటారు. అయితే ఈ శూన్యమాసానికి, మలమాసానికి ఎవరు లేరు అని చెప్పి అధిక మాసం వచ్చి మహావిష్ణువుతో బాధపడిందట. పద్మపురాణంలో ఇదొక గాథ. అయితే అప్పుడు మహావిష్ణువు రోదిస్తున్నటువంటి అధిక మాసాన్ని ఓదారుస్తూ, "ఈ మాసానికి సర్వశక్తులు వస్తాయి. నా తేజస్సంతా కూడా ఈ మాసంలోనే ఉంటుంది. నువ్వేం బాధపడకు. చాలా విశేషమైనటువంటి, ప్రీతికరమైనటువంటి మాసంగా ఇది నేను స్వీకరిస్తున్నా" అని చెప్పి సాక్షాత్ మహావిష్ణువే దీనికి అధిష్టాన దైవంగా ఉన్నారట. ఈ అధిక మాసం ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసానికి వచ్చిందంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాసానికి వస్తూ ఉంటుందనమాట. శాస్త్ర ప్రకారంగా అయితే ఈ అధిక మాసంలో చేయకూడనటువంటివేవైనా ఉన్నాయంటే అవి మనుష్య కర్మలు. అంటే భౌతికమైనటువంటి కర్మలు. మనిషికి సంబంధించినటువంటి కర్మలు. ఏమిటి? వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, భూమి పూజలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఇలాంటివి కొన్ని కొన్ని చేయకూడదనమాట. మనకి మనుష్య కర్మల్ని చేయకూడదు. ఇది నిషేధించారండి. ఇలా చెప్తున్నారంటే అధిక మాసం దాన్ని ఉపయోగించుకొని మనం విహారయాత్రలు చేస్తాం గదా అనుకోవచ్చు. విహారయాత్రలు కూడా పనిచేయదు. యుటిలైజ్ చేసుకుంటాం గదా! అంటే అది మీ ఇష్టం. శాస్త్రంలో అయితే నిషేధించబడింది.